ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని డెకిలి ప్రభుత్వ వైద్యశాల సిబ్బంది నిర్వాహకంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ట్రాక్టర్ ద్వారా మందులను చెత్తకుప్పలో పడేయడంపై కూడా స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైద్యులను నిలదీయగా కాలం చెల్లిన మందులను మాత్రమే చెత్తకుప్పలకి తరలిస్తున్నామని చెబుతున్నారు. ఇక ఈ విషయాన్ని స్థానికులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి నరేష్ సిద్ధంగా ఉన్నారు. నరేష్, జిల్లాకు సంబంధించినటువంటి డక్కిలి ప్రభుత్వ వైద్యశాలకు సంబంధించినటువంటి కాలం చెల్లినటువంటి మందులు నిన్న రాత్రి వేలికొల్లు అనే ఒక ప్రాంతంలో ట్రాక్టర్ ద్వారా వెళ్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా కూడా ఇది ఒక కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ట్రాక్టర్ నిండుగా కూడా మందులు ఉన్నాయి. అది కాలం చెల్లిన మందులా లేకపోతే దీని వేస్టేజ్ కింద ఎవరు దీన్ని బయటకు తీసుకెళ్తున్నారు అనే దాని మీద కూడా ఆరా తీసేందుకు ప్రైమ్ 9 అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని డాక్టర్ని అడగడగా అయితే దానికి సంబంధించినటువంటి డాక్టర్ చెప్పినటువంటి విషయం ప్రకారం 104 సంబంధించినటువంటి ఎవరైతే డ్రైవర్ రమణ ఉన్నారో రమణ ఇది 104కు వచ్చేటువంటి మెడిసిన్ ఇది డెక్కలికి సంబంధించినటువంటి పిఎస్సికి సంబంధించినటువంటి మందులు కావు, మాకు ఏ సంబంధం లేదని చెప్పి వైద్యులు చెప్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా వైద్యులు అయ్యుండొచ్చు, అదేవిధంగా అధికారులు అయ్యుండొచ్చు, అటు వేస్టేజ్కి సంబంధించిందంతా కూడా బయోమెడికల్ వేస్టేజ్ వాళ్ళకైనా అప్పచెప్పాలా లేకపోతే మున్సిపాలిటీకి సంబంధించి లేదా పంచాయతీకి సంబంధించినటువంటి సిబ్బంది ద్వారా వాళ్ళ యొక్క పర్యవేక్షణలో అధికారుల యొక్క పై పర్మిషన్ తీసుకొని వాటిని బూడ్చివేయాలి. కానీ వాటన్నిటిని కూడా రూల్స్ రెగ్యులేషన్స్ పాటించకుండా ఈ యొక్క రాత్రిపూట, అది కూడా పగులుపూట చేయాల్సినటువంటి ఈ వ్యవహారం అంతా కూడా రాత్రిపూట ఒక ట్రాక్టర్లో మనం చూస్తే దాదాపు కూడా విజువల్స్లో చూస్తున్నటువంటి ఆ ట్రాక్టర్లో మెడిసిన్ అంతా కూడా కాలం చెల్లిన మెడిసిన్ అని చెప్తున్నారు ఒకవైపు వైద్య అధికారులు. కానీ అక్కడ కొన్ని అట్టపెట్టెలో సీల్ కూడా ఇంకా ఓపెన్ చేయలేదు. అంటే అవి లోపల సీల్ ఓపెన్ చేయకుండా ఇవి మందులు కాలం చెల్లిన మందులా లేకపోతే ప్రస్తుతం వీటికి డిమాండ్ ఉందా లేకపోతే రోగులకి ఇవ్వాల్సినటువంటి మందులు అనేది కూడా వాళ్ళు ఏది కూడా చూడకుండా వీటన్నిటిని ఎక్కడికి తరలిస్తూ ఉన్నారు. అంటే ఒకవైపు స్థానికులు చెప్తున్నటువంటి ప్రకారం దీన్ని కొన్ని పొలాల్లోకి తీసుకెళ్తా ఉన్నారు. ఈ పొలంలోకి ఎరువుకు సంబంధించినటువంటి వీటన్నిటిని కూడా అక్కడ దున్ని లోపల వేస్తారని చెప్పి కొంతమంది స్థానికులు చెప్తా ఉన్నారు. కానీ దీని మీద అక్కడ ఉన్నటువంటి వైద్య అధికారులు మాత్రం డక్కిలికి సంబంధించినటువంటి పిహెచ్సికి సంబంధించినటువంటి డాక్టర్ బిందు ప్రైమ్ 9 వివరణ అడగ్గా ఇది మాకు సంబంధించినటువంటి మెడిసిన్ కాదండి, ఇది 104కు సంబంధించినటువంటి మెడిసిన్, వీళ్ళకి నెల్లూరు నుంచి కూడా ఇటు ఏదైతే హెడ్ క్వార్టర్ నుంచి వస్తుంది ఆ హెడ్ క్వార్టర్ నుంచి వచ్చేటువంటి మందులంతా కూడా 104కి ఆ వెహికల్స్లోనే ఉంచుకుంటారు. సో ఒకవేళ అది కాలం చెల్లితే వాటన్నిటిని పడేస్తారంటారు. సో ఒకవేళ కాలం చెల్లినటువంటి మందులు పడేసే తక్షణంలో అధికారులకైతే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. పూర్తి స్థాయిలో కూడా ఈ మందులన్నీ కూడా ఒక 2 సంచులో లేకపోతే కొంతవరకు ఉండొచ్చు. కానీ ఇంత భారీ మొత్తంలో ట్రాక్టర్లో తీసుకెళ్లాల్సినటువంటి భారీ మొత్తంలో మెడిసిన్ మనం చూస్తే దాదాపు ఇంజెక్షన్స్ అయి ఉండొచ్చు, సెలైన్స్ అయి ఉండొచ్చు, అదేవిధంగా కొన్ని ప్రికాషన్స్ సంబంధించినటువంటి చాలా వరకు అక్కడ సీల్ చేయనటువంటి వెహికల్స్ అన్ని కూడా సీల్ చేయనటువంటి కొన్ని డబ్బాల్లో మందులన్నీ కూడా ఉండడంతో ఒక్కసారిగా కూడా స్థానికులు బెంబేలెత్తుతున్నారు. ఇది రోగులకు ఇవ్వాల్సినటువంటి మందులు నిజంగా కాలం చేయలేయా లేకపోతే ఇది దొడ్డిదారును బయటికి తీసుకెళ్తున్నారా లేక ఇంకా ఏంటి కారణాల మీద అధికారులు దృష్టి పెట్టాలని చెప్పి ఒకవైపు స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. మొత్తానికి మనం చూస్తే ఇటీవల కాలంలో జిల్లా వ్యాప్తంగా కూడా అక్కడక్కడ కూడా ఈ యొక్క మెడిసిన్ కాలం చెల్లిన తర్వాత వాటికి సంబంధించినటువంటి ఎవరైతే పర్యవేక్షణ డాక్టర్లు ఉంటారో వాళ్ళ ముందు వీటిని బూడ్చిపెట్టడమో కాల్చివేయడమో లేకపోతే బయోమెడికల్ వేస్టేజ్కి సంబంధించినటువంటి ఓ టెండర్కి పిలుచుంటారు. ఆ టెండర్కి సంబంధించినటువంటి వ్యక్తులకు ఇది ప్రతినిత్యం కూడా సాయంత్రం పూట లేకపోతే వారానికి ఒకసారి ఈ బయోమెడికల్ వేస్టేజ్ యొక్క గూడానికి పంపిస్తారు. కానీ అవన్నీ తొంగలోకి ఈ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించకుండా ఎవరైతే 104కు సంబంధించినటువంటి రమణ డ్రైవర్ ఉన్నారో ఆయన చేతివాటం ఏదైతే చూసుకుంటున్నట్టుగా తెలుస్తూ ఉంది. రమణ ప్రతినిత్యం కూడా రాత్రిపూట గూడమ్స్లో ఉన్నటువంటి వేస్టేజ్ ఏదైతే అంటే మనం కాలం చెల్లిన మందులని ప్రస్తుతం చెప్తా ఉన్నారు వైద్యులు, కానీ అది కాలం చెల్లిన మందులా లేకపోతే ఇంకేంటి అనే దాని మీద కూడా అధికారులు అయితే పూర్తిగా పర్యవేక్షించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. మొత్తానికి నిన్న రాత్రి ట్రాక్టర్ నాపి ఈ మందులన్నీ ఎక్కడి నుంచి తీసుకెళ్తున్నారంటే రమణ మాట మార్చి పక్కకి వెళ్ళిపోవడం జరిగింది. కానీ అక్కడ ఉన్నటువంటి ట్రాక్టర్లో ఉన్నటువంటి వెనకాల ఉన్నటువంటి మన విజువల్స్లో చూస్తున్న మందులన్నీ కూడా రోగులకి ఇవ్వాల్సినటువంటి మందులు. మరి నిజంగా రోగులకి ఈ మందులు వెళ్తున్నాయా లేకపోతే ప్రభుత్వ వేలాది మందులు ఈరోజు చెత్తకుప్పల పాలవుతున్నాయనే దాని మీద కూడా అధికారులు తక్షణమే వీటి మీద విచారణ జరిపించి తగిన న్యాయం అయితే జరగాలని చెప్పి ఒకవైపు డక్కిలికి సంబంధించి ఉండొచ్చు, వెంకటగిరి నియోజకవర్గం సంబంధించిన అధికారుల యొక్క పూర్తి పర్యవేక్షణ ఏదైతే సిహెచ్కి సంబంధించినటువంటి మందులు గూడౌన్స్ లో ఉన్నప్పటికీ కూడా వాటిని ఏ విధంగా ఏదైతే ఈ యొక్క కాలం చెల్లిన మందులను ఏ విధంగా చేస్తా ఉన్నారు, బయోమెడికల్ వేస్టేజ్ సంబంధించినటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇస్తున్నారా లేకపోతే వాటిని
ఇంకేదైనా ఇతర కారణాల ద్వారా బయటకు పంపిస్తున్నారని దాని మీద కూడా పూర్తి పర్యవేక్షణ చేయాల్సిన అవసరం అయితే ఉంది. మొత్తం మీద నేను డక్కిలీకి సంబంధించినటువంటి పిహెచ్సి నుంచి వచ్చాయా లేకపోతే 104 నుంచి వచ్చినటువంటి మెడిసిన్ అనేది మాత్రం పూర్తి విచారణ అయితే బయట వచ్చిన తర్వాత దీని మీద ఒక యాక్షన్ అయితే ఉండబోతుందని చెప్పి ఒకవైపు డాక్టర్లు అయితే చెప్తున్నారు. మొత్తానికి అయితే డక్కిలీకి సంబంధించినటువంటి స్థాయికులు మాత్రం ఇలాంటి విలువైనటువంటి మందులని వేస్టేజ్ గా చెత్త కుప్పలు వేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పి ఒకవైపు స్థానికులు అయితే పూర్తిగా కూడా దీని మీద ఒక కన్ను పెట్టాలని చెప్పి ఒక అధికారులకు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నరేష్.